ఒకసారి హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో ఒకసారి ఎట్లా ఇచ్చేసారు అని గ్రూప్ 4 ఉందండి. గ్రూప్ 4లో ఎట్లా ఇచ్చారంటే ఇక్కడ వుమెన్ అనేది ఆప్షన్ ఇచ్చారు. గ్రూప్ 1లో వుమెన్ అనేది ఆప్షన్ లేదు. దీనికి చేంజ్ ఏందంటే ఇది వర్టికల్ రిజర్వేషన్. ఇది వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం అయితే ఇట్లా ఇచ్చారు. వర్టికల్ రిజర్వేషన్‌లో వుమెన్స్ అనేది సెపరేట్ పోస్టులు అనేటివి ఉంటాయి. మళ్ళీ జనరల్‌లో కూడా వాళ్ళకి పోస్టులు అనేటివి ఉంటాయి. ఒకవేళ టాప్ 7లో వచ్చారనుకోండి. టాప్ 7లో వుమెన్సే ఉన్నారు. దాని తర్వాత ఒక ఆరుగురు వుమెన్సే ఉన్నారనుకోండి. టోటల్ 13 పోస్టులు ఉంటాయి. 13 పోస్టులు మొత్తం వాళ్ళకే ఇయ్యాల్సి ఉంటది. ఇది వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం అయితే. ఒకవేళ ఇక్కడ 6 పోస్టులు కాకుండా ఇప్పుడు 6 పోస్టులు అనేటిది ఉన్నది. దీంట్లో కూడా 6 పోస్టులు వుమెన్ వస్తే వుమెన్ ఇవ్వాల్సిందే. ఇక్కడ ఆరుగురు వుమెన్సే ఉన్నారు అని అంటే ఇక్కడ ఆరుగురికి ఓన్లీ వుమెన్సే ఉన్నారనుకోండి ఓపెన్‌లో. ఫస్ట్ ర్యాంక్ నుంచి 6 ర్యాంక్ వరకు వుమెన్సే ఉంటే ఈ 6 పోస్టులు అనేది ఇక్కడ కూడా ఇవ్వాల్సిందే. వర్టికల్ రిజర్వేషన్‌లో అయినా హారిజాంటల్ రిజర్వేషన్ అయినా సేమ్. కాకపోతే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ 6 పోస్టులు అనేటిది మల్టీ జోన్ 1లో 6 పోస్టులు అనేటిది ఉండేది. వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం ఏందంటే ఇద్దరు వుమెన్స్ ఖచ్చితంగా ఈ ఆరుగురిలో 2 వుమెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఇద్దరు వుమెన్స్ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి నలుగురు మొత్తం ఆరుగురు కాదు. 13వ ర్యాంక్ వరకు మేల్సే ఉన్నారు. అంటే ఇద్దరు వుమెన్స్ ఉండాలి అంటే ఇక్కడ ఒక వుమెన్ ఉంది. ఇక్కడ ఒక వుమెన్ ఉంది. టాప్‌లో వచ్చిన వాళ్ళలో వుమెన్ ఇక్కడ ఉంది. ఒకవేళ 6 పోస్టులు ఉన్నప్పుడు ఇక్కడ నలుగురికి మాత్రమే ఇక్కడ మేల్స్ ఇచ్చి దాని తర్వాత ఇద్దరు వుమెన్‌లను వీళ్ళు తక్కువ మార్కులు వచ్చినా గానీ వీళ్ళని తీసుకుంటారు. ఇది హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం. వర్టికల్ రిజర్వేషన్ ఏందంటే ఖచ్చితంగా 6 పోస్టులు అనేది ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈ ఓపెన్‌లో ఒకవేళ 7గురిలో ఒక వుమెన్ ఉన్నా ఇక్కడ ఇచ్చి మళ్ళీ వుమెన్స్‌కి మాత్రం ఖచ్చితంగా ఆరుగురిని అనేది ఇక్కడ నుండి ఆరుగురిని అనేది మళ్ళీ కిందికి ఇవ్వడం అనేది వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం ఇచ్చేవాళ్ళు. గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో అట్లా ఇవ్వలేదు. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఓసీలో 6 పోస్టులు. ఇక్కడ వుమెన్ ఆప్షన్ లేదు. ఇక్కడ కూడా చూడండి. ఓసీలో 6 పోస్టులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఒకవేళ ఇదే ర్యాంకులు అనేటిది మల్టీ జోన్ 1 ర్యాంకులు అని అనుకుంటే ఇక్కడ 6 పోస్టులు ఉన్నాయంటే 4 పోస్టులు మాత్రం ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి అంటే వుమెన్స్ ఉంటే వుమెన్ ఒకవేళ ఇద్దరే వుమెన్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఇద్దరు వుమెన్ వచ్చిండ్రు అనుకుందాం. ఇక్కడ కూడా ఫీమేల్ ఇక్కడ ఫీమేల్ ఉందనుకోండి. దీని తర్వాత నలుగురు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు వుమెన్స్ వచ్చారు కాబట్టి. ఇక్కడ ఆరుగురికి ఆరుగురు వుమెన్ ఉన్నా ఇస్తారు. ఇద్దరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు ఉండాలి కాబట్టి ఇక్కడ నలుగురికి ఇక్కడ ఇచ్చి ఇక్కడ వుమెన్ అనేది ఇక్కడ ఏ ర్యాంకులో ఉంటే ఆ ర్యాంకుల వరకు దీని ప్రకారం అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్‌లో 2 పోస్టులు అనేది ఉన్నది. ఇది జనరల్‌లో ఉండే అవకాశం ఉంటది. ఇక్కడ ఎస్సీలో మాత్రం 3 ఉన్నాయి చూడండి. ఒకటి వుమెన్‌కి ఉంటది. 2 ఏమో జనరల్‌లో ఉంటాయి. టాప్‌లో ముగ్గురు వుమెన్స్ వస్తే 3 పోస్టులు వుమెన్స్‌కే ఇస్తారు. బట్ ఒకవేళ ముగ్గురు కాకుండా ముగ్గురు మెన్సే వచ్చారనుకోండి. 2 పోస్టులు మాత్రం మెన్స్‌కి ఇచ్చి మూడో పోస్ట్ మాత్రం వుమెన్ ఎక్కడ ఉంటే అక్కడికి ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఎస్సీలో ఇక్కడ వుమెన్ అనేది ఇక్కడ ఉంది. ఒక పోస్ట్ అనేది ఖచ్చితంగా వుమెన్స్‌కి ఇయ్యాలి. దాని తర్వాత ఎస్సీలో మెన్స్‌కి ఎంతమంది ఉన్నా వాళ్ళకి అనేది ఇవ్వడం అనేది జరుగుతది. ఇది గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది. ఎట్లా ఇస్తారనేది ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నది కాబట్టి ఈ 2 పోస్టులు మాత్రం ఖచ్చితంగా జనరల్‌లో ఉండే అవకాశం ఉంటది. ఇక్కడ బీసీఏలో 2, బీసీబీలో 2, బీసీడీలో 1 అనేది ఉన్నది. ఇవన్నీ జనరల్‌లోకి వస్తాయి. ఒకవేళ మీరు చూడండి ఇక్కడ. ఇక్కడ ఓపెన్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో దాదాపుగా డిప్యూటీ కలెక్టర్ ఫస్ట్ ఆప్షన్ అని మన వెబ్ ఆప్షన్‌లో ఖచ్చితంగా పెట్టుకుంటారు కాబట్టి మల్టీ జోన్ 1లో చూద్దాం. బీసీడీలో ఒక పోస్ట్ ఉంది కాబట్టి టాప్‌లో వచ్చిన బీసీడీలో ఇక్కడ ఆల్రెడీ 4 వరకు ఇక్కడ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నలుగురికి. దీని తర్వాత బీసీడీ ఉన్నాడు. ఇతను కూడా డిప్యూటీ కలెక్టర్ వస్తది. ఎట్లా వస్తది అనంటే ఇతనికి బీసీడీలో జనరల్‌లో వస్తది. ఇక్కడున్న పోస్టు అనేది ఇవ్వడం అనేది జరుగుతది. వెబ్ ఆప్షన్ ఇచ్చినాక డిప్యూటీ కలెక్టర్ కావాలని వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇదే పెట్టుకున్నాడు కాబట్టి ఈ బీసీసీలో ఎవరైతే ఉన్నారో 4 పోస్టులు అనేది టాప్‌లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. టాప్‌లో ఉన్న వాళ్ళకి ఈ 4 పోస్టులు ఇచ్చి వుమెన్స్‌కి ఈ 2 పోస్టులు అనేది ఇచ్చేస్తారు. మొత్తం 6 పోస్టులు ఇక్కడనే ఓపెన్‌లో ఇక్కడికి అయిపోయినాక దాని తర్వాత డిప్యూటీ కలెక్టర్ అనేది బీసీబీలో ఒక పోస్ట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ బీసీబీలో ఇతనికి బీసీబీలో వస్తది. బీసీబీలో ఇతనికి డిప్యూటీ కలెక్టర్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం ఏందంటే ఇక్కడ 7 ఇక్కడ 3 మొత్తం 13 పోస్టులు అనేది ఇది కూడా హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం చేస్తారు కాబట్టి టోటల్ అనేది ఈ పోస్ట్ అనేది మారది. 13లో ఇప్పుడు వార్డ్ ఆఫీసర్‌లో ఉంది. దానికి చేద్దాం. ఇక్కడ 4 పోస్టులు అనేది వుమెన్స్ ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ 2 పోస్టులు అనేటివి ఇటు వస్తాయి. ఇక్కడ 9 పోస్టులు అయితే ఇక్కడ ఖచ్చితంగా 4 పోస్టులు అనేది ఇక్కడ ఉండడం జరుగుతది. వార్డ్ ఆఫీసర్‌లో టోటల్ పోస్టులు 13 పోస్టులు అనేది అవుతది. ఇది జనరల్‌లో. ఇక్కడ ఇట్లా వస్తది. ఓసీలో ఇక్కడ ఖచ్చితంగా 13 పోస్టులు అనేది ఉంటది. అందులో 4 పోస్టులు అనేది వుమెన్‌కి అనేది కేటాయించడం జరుగుతది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే మాత్రం
సో గ్రూప్ 1లో ఇక్కడ 19 పోస్టులు ఉన్నాయంటే 6 పోస్టులు ఖచ్చితంగా ఉమెన్స్కి అనేది ఇక్కడ ఉంటాయి మల్టీ జోన్ 1లో. సో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనేది మొత్తం టోటల్ పోస్టులు అనేది ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్లో 5 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ 2 పోస్టులు అనేది, సో ఒక పోస్ట్ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే ఇక్కడ 5 పోస్టులు, ఫస్ట్ 3 పోస్టుల్లో ఒకటి వస్తుంది, సెకండ్ 2 ఉంటాయి కాబట్టి ఆ 2లో అది జనరల్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వర్టికల్ అండ్ ఇది హారిజాంటల్ రిజర్వేషన్ అనేది. హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.